మొహమ్మద్ అబ్దుల్ వాహిద్, గుడ్ కాంటెంట్ ఇన్ఫర్మేషన్ బ్రో, థ్యాంక్ యూ బ్రదర్. అదే బ్రదర్, నేను ఏంటంటే మన వీడియో చూసిన తర్వాత ఓకే, మన ఒక్కరమే కాదు, మనలాంటి వాళ్ళు 100 మంది ప్రశ్నించేటట్టు కొట్లాడేటట్టు కావాలి. ఓకే, మోర్ విషయ పరిజ్ఞానం వస్తే నేను ఒక్కనే కొట్లాడాల్సిన అవసరం లేదు. నా లెక్క 100,000 మంది కొట్లాడడానికి ముందుకు వస్తారని నా ఆశ. అందుకని ఓపిక్గా దాన్ని పూర్తిగా చదివి చెప్తా ఏ ముచ్చటైనా. ఓకే, ఎందుకంటే మనం ఇంత చదువుకొని అమెరికాలో మాస్టర్ చేసి 20 ఏళ్ళు కంప్యూటర్ సైన్స్లో పనిచేసి ప్రోగ్రామ్ అనలిస్ట్గా పనిచేసి మనకున్న తెలివితేటల్ని సమాజానికి వాడుకోకపోతే, మనతో పాటే చచ్చిపోతే వాట్ ఈస్ ద యూస్? కుక్క, పిల్లి, పంది చచ్చిపోయినట్టు మనం కూడా చచ్చిపోతే వాట్ ఈస్ ద యూస్? సో వహీద్ షా అల్వి సార్ నమస్తే, నిప్పు లాంటి నిజాలు చెప్తారు సార్, మీ ధైర్యానికి సలాం. థ్యాంక్ యూ. ఎందుకంటే భయం అనేది వదిలేసినాం అనుకో, ఒకటే ఆలోచించండి, సింపుల్, నన్ను ఎంత కాపాడుకుందామన్నా బతుకుతామా చెప్పండి నాకు. నేను గమనిస్తున్నా 70 తర్వాత అది బతికినా అది నీ అదృష్టం. 5-10 ఏళ్ళు 5-10-20 బతికినా కానీ తిన్నది అరగది, ఒక షుగరో బీపీఓ ఏదో ఒక రోగంతో బాధపడుతూనే ఉంటారు. అంటే యాక్టివ్ లైఫ్ 70 దాకా ఉంది. ఆ తర్వాత ఇక నీ అదృష్టం అంటే అర్థమైంది. నేను ఎంత కాపాడుకున్నా 70 తర్వాత ఎప్పుడు పోతానో నాకే తెలియదు. కాబట్టి ఉన్నంతసేపు యాక్టివ్ ఉన్నంతసేపు మనకు ఆయురారోగ్యాలు ఇచ్చినప్పుడు దీన్ని ఏదైనా ఒక బిగ్గర్ కాజ్ కోసం వాడితే ప్రజలందరికీ మంచి జరిగే విధంగా ఉంటే భావితరాలు మనని ఆశీర్వదిస్తాయి కదా. అశోకుడు ఇప్పటికీ రోడ్డు కిరుపక్కల చెట్లు నాటను అంటాడు. అంటే అశోకుడు కూర్చుండి ఆ పనులు తిన్నాడా? మనందరి కోసం నాటేయండి కదా, సింపుల్. ఓకే సార్ నమస్తే, నిప్పు లాంటి నిజాలు చెప్తారు సార్, మీ ధైర్యానికి సలాం. థ్యాంక్ యూ బ్రదర్. వహీద్ షా అల్వి. నీల హరీష్ ఏమంటున్నారు బ్రదర్? రాష్ట్రపతి 14 ప్రశ్నలతో సుప్రీంకోర్టుకి లేఖ రాసింది. భారతదేశం మొట్టమొదటి పౌరురాలైన రాష్ట్రపతికి ఆ పరిస్థితి ఉంటే దేశ ప్రజల పరిస్థితి. కరెక్ట్ బ్రదర్, నీల హరీష్ బ్రదర్. సో ఈ చట్టాన్ని తీసివేయాలి. దాన్ని ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వము ఈ యొక్క సిబిఐ, ఈడీని, ఐటీని యొక్క పైసలు వసూలు చేయడానికి వాడుతుంది. ఓకే, దానికి కూడా పరిష్కారం చెప్పిన గతంలో ఏంది అంటే, ఎట్లయితే మనం ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, ఎంపీలని మనమే ఎన్నుకుంటున్నామో, ఏ ఇండిపెండెంట్ గా పనిచేయాల్సిన వ్యవస్థల్ని, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని సరిదిద్దాల్సిన వ్యవస్థల్ని, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళ మీద కూడా శిక్షించాల్సిన వాళ్ళని ప్రజలే ఎన్నుకోవాలి. అట్లా కాకుండా ఏం చేస్తారు, ప్రభుత్వం ఎన్నుకోవడం, ఈ మన ప్రజాప్రతినిధులు మన కోసం పనిచేస్తారు అనుకున్న వాళ్ళు ఎన్నుకోవడం వల్ల వాళ్ళకి అనుకూలమైన పెట్టుకొని మన మీద చర్యలు తీసుకోవడానికి దుర్వినియోగపరుస్తున్నారు. మనమే ఎన్నుకున్నాం అనుకో, వాడు నచ్చలేదు అనుకో, ఆ సిబిఐ అధికారి మన కోసం పనిచేస్తారు అనుకో, వాడిని తీసేసి కొత్త ఎన్నుకుంటాం. ఇప్పుడు ఏమైతుంది, ఆ సిబిఐ అధికారిని బీజేపీ అనుకూలమని పెట్టుకున్నప్పుడు ఏం చేస్తుంది, వాడు చెప్పినట్టు వింటున్నాడు. అంటే అది బీజేపీ అనుబంధ సంస్థ లెక్క పనిచేస్తున్నాయి. ఏది కోర్టులు ఇండిపెండెంట్ గా పనిచేయాల్సింది, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని తప్పులను సరిదిద్దాల్సినటువంటి ఇండిపెండెంట్ స్వతంత్ర సంస్థలు ఆ ప్రభుత్వం యొక్క ప్రభుత్వం అనొద్దు, ఆ పార్టీ యొక్క అనుబంధ సంస్థ లెక్క పనిచేస్తున్నాయి. కాబట్టి దీని పరిష్కారం ఏంది, ప్రజలే డైరెక్ట్ ఎన్నుకోవాలి. ఎమ్మెల్యేలని, ఎంపీలను, ఎమ్మెల్సీని ఎన్నుకున్నాడు. అప్పుడు కొంతవరకు అన్నవి పనిచేస్తాయేమో నాకు ఆశ. అర్థమైందా? ప్లస్ ఒక్క వ్యక్తిని ఎన్నుకోవద్దు, బెంచ్ లాగా ఎన్నుకోవాలి. ఒక్క వ్యక్తి ఎన్నుకుంటే ఏం చేస్తాడు, వాడిని ఒక్కరిని కొనుక్కుంటారు కావచ్చు. ప్లస్ అందులో దానికి పోటీ ఎవరు ఉండాలి, ఇండిపెండెంట్ సంస్థ పనిచేసే వాళ్ళకి, నిజంగా దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు, మాజీ ఆర్మీ వాళ్ళు, లేకపోతే సామాజిక కార్యకర్తలు, లేకపోతే ఒక మంచి అవార్డు గ్రహీతలు, అంటే నిజంగా దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళని ఎన్నుకోవాలి. అర్థమైందా? ఏదైనా అవార్డులు వచ్చిన వాళ్ళు, ఉత్తమ ఉపాధ్యాయులు, ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకోవాలి, దేశం మీద నిజంగా ప్రేమ ఉన్న వాళ్ళని. మొహమ్మద్ అబ్దుల్ వాహిద్, పావలా గారు ఏం చేసినా తనకు మంచిగా అనిపించవచ్చు, కానీ రాబోయే కాలంలో ఎవరూ ఓటు వేయరు అని తెలుసుకుని ఈవీఎంలు బ్యాన్ చేయమని ఒక ప్రొటెస్ట్ చేయండి ప్లీజ్. ఎస్ బ్రదర్, ఈవీఎంలు బ్యాన్ చేయాలి, లేట్ అయినా సరే. జాన్ ప్రసాద్కి ఏమంటున్నారు, ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ విధానం చూసి ప్రజలు భయపడుతున్నారు, మీరు ఏమంటారన్న. పవన్ కళ్యాణ్ అంటే ఆయనకి ఏ విషయం మీద అవగాహన లేదు బ్రదర్, అందరికి చెప్తున్నా, ఏ విషయం మీద అవగాహన లేదు. అది పర్సనల్ లైఫ్ కానీ లేకపోతే పాలిటిక్స్ కానీ. ఆయన కేవలం బీజేపీతో దోస్తీ చేయడం, పొత్తు పెట్టుకోవడం వల్ల అది ఏదో ఆ మాత్రం వచ్చినాయి. ఎందుకంటే టీడీపీ ఓట్లన్నీ వాళ్ళకి పడ్డాయి. అదర్వైజ్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి 5% ఓటు బ్యాంకు కూడా లేదు. పొత్తు లేకుండా పోటీ చేయమని ఒక్క సీటు కూడా ఎవరు గెలవడు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు. ఇది
ఏ విషయం మీద అవగాహన లేదు, ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. అరుస్తాడు, ఒక స్టేబుల్గా ఉంటాడు, అది పర్సనల్ లైఫ్లో కానీ స్పీచ్లో కానీ ఎక్కడ కానీ ఆయనకి ఏ విషయం మీద అవగాహన. ఒక 5 minutes కామ్గా ఏదైనా ప్రశ్నకు ఆన్సర్ చెప్పమనండి. మోడీ గారిని అయినా సరే, పవన్ కళ్యాణ్ గారిని అయినా సరే, ఇద్దరు అజ్ఞానులే, ఇద్దరు 10వ తరగతి కూడా పాస్ కాలే. యా, మన దురదృష్టం. మహమ్మద్ అబ్దుల్ వాహిద్, గుడ్ విత్ హార్ట్ అన్న. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఏమంటున్నారు? మహమ్మద్ అబ్దుల్ వాహిద్. టాపిక్ అదే బ్రదర్, రాజద్రోహం, సెడిషన్ యాక్ట్, రాజద్రోహం కేసు. ఇప్పుడు అందరి మీద కేసులు పెడతారు కదా, తప్పుడు కేసులు. అది మాట్లాడితే అంటే నా భావస్వేచ్ఛను తీసేస్తున్నావు, వాళ్ళ తప్పులను ఎంచితే రాజద్రోహం అంట. అది కోర్టులో చెల్లయి, కానీ ఆ కోర్టు విచారణ రాకుండా చేసి మనకి కావాలని ఇబ్బంది పెడతారు. ఎందుకంటే ఇలా వచ్చిన లొసుగేముంది అంటే నాన్ బెయిలబుల్ ఉంది. అందుకని దండే యాదగిరి, హాయ్ అన్నగారు, హాయ్ బ్రదర్. సో ఎందుకు తిడతావురా? నువ్వు యూజ్లెస్ ఫెల్లో కాబట్టే, ఏది పతంగే విషయాలు అంటావు. నువ్వు యూజ్లెస్ ఫెల్లో కాబట్టే నువ్వు సబ్జెక్ట్ మాట్లాడతలేవు. రాజులే పోయినాక రాజద్రోహం ఎక్కడి నుంచి ఉందిరా? అది బ్రిటిష్ వాడు తెచ్చుకున్నాడు. ఎందుకని? అప్పుడు వాడి యొక్క రాజరిక వ్యవస్థను మెయింటైన్ చేసిండు కాబట్టి, స్వతంత్రం కోసం కొట్లాడితే వాడికి నచ్చలేదు కాబట్టి, ఈ దేశం నుంచి వెళ్ళిపోమంటే వాడికి నచ్చలేదు కాబట్టి రాజద్రోహం చట్టం తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు ఎందుకురా రాజులే లేకపోయినాక అది పెట్టిన యూకేలనే తీసేసినాక ఇక్కడ ఎందుకురా? అంటే ఎవడు మీ యొక్క మోడీ రాజా కాదురా, మోడీ రాజారా? సిగ్గులేని గాడిద కొడుక. జాన్ ప్రసాద్కి హాయ్ అన్న. ఎక్కడ నాయకులు ఏది చెప్తే ప్రజలు పాటిస్తారు, ప్రజలు ఏది చెప్తే నాయకులు పాటించారు, అది చేయాలి. మనం ఎందుకు ఓటేస్తున్నాం? మన తరఫున ఒక ప్రతినిధి మీరు రాజ్యాంగం చదవండి, ఎక్కడ కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్ అనే ఉంటుంది, ప్రజా ప్రతినిధి అంటది. అంటే అర్థమైంది, మనందరి తరఫున ఒక ప్రతినిధి పంపిస్తుంది. దెర్ ఇస్ నో నాయకులు. ప్రజాస్వామ్యంలో నాయకులు కాన్సెప్ట్ లేదు. నాయకులు దేనికి కావాలి? టు లీడ్ ఏ మూమెంట్. ఒక ఉద్యమం నడపడానికి, తెలంగాణ ఉద్యమం ఉంది, ఇంకోటి ఏదో భూదాన ఉద్యమం ఉంది, ఇంకేదైనా ఉద్యమం ఉంది. ఉద్యమానికి నాయకులు కావాలి. ఎందుకంటే టు లీడ్ దట్ వాళ్ళ ఫాలోవర్స్ ని లీడ్ చేయడానికి ఒక నాయకుడు కావాలి. ఇక్కడ ఆ ఫాలోవర్ కాన్సెప్ట్ లేదు కదా. వీఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తలేం కదా. గవర్నమెంట్ అంటే ఏంది? ప్రజలకి రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజలు ఏం కోరుకుంటారో అవి అందరూ పాటించేటట్టు చూడడమే, రాజ్యాంగాన్ని అమలు చేయడమే యొక్క ప్రభుత్వాన్ని నడపడం. అది ఆ పుస్తకాన్ని అందరూ పాటించేటట్టు చూసేదే రాజ్యాంగం. రాజ్యాంగం అనేది అందరూ మన యొక్క దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ కలిసి కూర్చుండి, అప్పుడున్న ప్రజాప్రతినిధులు అందరూ కూర్చుండి, ఆ ప్రజలకు ఏమి కరెక్టో అవన్నీ ప్రజల యొక్క ఆశీర్వాదంతో పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని అందరూ పాటించేటట్టు చూడడానికే ప్రభుత్వం ఉన్నది. అభివృద్ధి, సంక్షేమం ఇట్లాంటివన్నీ పాయింట్స్ రాసుకున్నాం కదా రాజ్యాంగంలో, అంతవరకే. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మన తరఫున ఒక ప్రతినిధి కావాలి. ఎందుకంటే మన అందరం పోయి 140 కోట్ల మంది పోయి పార్లమెంట్లో కూర్చోలేం కదా. లేకపోతే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు యొక్క అసెంబ్లీలో కూర్చోలేరు కదా. లేకపోతే 6 కోట్ల 9 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూర్చోలేరు కదా. కాబట్టి మన తరఫున ఒక ప్రతినిధిని పంపిస్తున్నాం. ఆ ప్రతినిధి నచ్చకపోతే ఇంకో ప్రతినిధి అనుకుంటున్నాం. కాబట్టి ప్రజలు చెప్పింది వినాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ వే. సింపుల్.